యొక్క ఔన్నత్యమైన వినండి నాకు. స్వేచ్ఛ అంటే బాబు మీకు ఒక స్వేచ్ఛని ఇచ్చాను, నిద్రపోమని. మాట్లాడమని చెప్పి స్వేచ్ఛ ఇవ్వలేదు. మాట్లాడమాకండి, నిద్రపోండి, ప్రశాంతంగా నిద్రపోండి, వేరే వాళ్ళు పెట్టారు. అమ్మ యొక్క బాధ్యత ఏంటి? మనం సాధారణంగా ఇంట్లో అమ్మని చూస్తాడు, నాన్నని చూస్తాడు, అవునా? నాన్న బాధ్యత ఏంటి, అమ్మ బాధ్యత ఏంటి? మన సొసైటీ, ఈ సంఘం ఉంది కదా, ఈ ఆచారం, ఈ దేశం మనం పుట్టపట్టు చూసినప్పుడు వింటారా? కొద్దిగా వినండి, అర్థమైంది. అమ్మా నాన్న రెండు రకాలుగా కాంట్రిబ్యూషన్ చేస్తారు. ఒకటి, కుటుంబానికి అవసరమయ్యే ప్రతి విషయాన్ని, ప్రతి అవసరాన్ని నాన్న పూర్తి చేస్తాడు. అది ఆర్థికమైన, దేహ సంబంధమైన, వస్తు సంబంధమైన, స్నేహ సంబంధమైన, రిలేషన్ సంబంధమైన నాన్న ఫుల్ఫిల్ చేస్తాడు, అవునా? అమ్మ ఏం చేస్తుంది? కుటుంబాన్ని నడుపుతుంది, దిశానిర్దేశం చేస్తుంది. అమ్మ అంటే తన పిల్లల్ని చక్కటి అమ్మలు, చక్కటి నాన్నలుగా తయారు చేస్తుంది. ఎప్పుడైతే చక్కటి అమ్మలు, చక్కటి నాన్నలు తయారవుతారో